ఒక్కసారి మనం ఆయన సిలువ రక్తం చేత కడగబడ్డామంటే పాతవి కొత్తవి మొత్తం రాబోనవి ఉన్నవి అయిపోయినవి అన్నీ కూడా మొత్తం హిస్టరీ డిలీట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డావో వెంటనే డిలీట్ బటన్ నొక్కుతాడు దేవుడు. మీ పాపములను క్షమించి వాటిని మరెన్నటికీ నేను జ్ఞాపకము, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఎంత అద్భుతకరుడండి ఆయన, ఎంత ఆశ్చర్యకరుడండి. మనం డిలీట్ చేసినవి మళ్ళీ చూడడానికి కూడా ఈ హ్యాకర్స్, ఏమంటారు వీళ్ళు, ఈ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఏమంటే హైడ్ చేసిన వాటిని చూస్తారు, డిలీట్ చేసిన వాటిని చూస్తారు, మొత్తం హిస్టరీ లేకుండా చేసిన వాటిని మళ్ళీ క్రియేట్ చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఒక్కసారి డిలీట్ చేశాడంటే మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోడు. అందుకే పశ్చాత్తాపం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. అది గుర్తెరిగినటువంటి దావీదు ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో హీ ఆల్వేస్ ప్రేడ్ విత్ ఎ కంట్రైట్ హార్ట్. వెన్ ఎవర్ హీ ప్రేడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన ఎప్పుడు నాకు తెలియకుండా ఏమైనా పాపం చేసేసానేమో, నాకు తెలియకుండా ఏమైనా దోషంలో పడిపోయానేమో, దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థన చేసేవాడు. ఆ మనసుంటే చాలు, ఆ మనసుంటే చాలు. నువ్వు నీతిమంతుడు, నా అంత నీతి, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రుడను, నీతిమంతుడను అని చెప్పేవనుకో, నీ అంత పెద్ద పాపి ఇంకొకడు లేడు. మనము నీతిమంతులుగా చేయబడ్డాం, స్తోత్రం. ఆయన రక్తము చేత కడగబడ్డాం, శుద్ధులముగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతినిత్యం మనం కడుక్కుంటూనే ఉండాలి, ప్రతినిత్యం మనం కడుక్కుంటూనే ఉండాలి.